హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ లీలా చాతుర్య. వెల్కమ్ టు లీలా వరల్డ్ వైజ్ న్యూస్. ఈ రోజు మీకు కొత్త పచ్చడితో ముందుకు వచ్చేసాను. అదేమనుకుంటున్నారా? ఆవకాయ, మాగాయ, రెండు రకాల పచ్చళ్ళు పట్టించబోతున్నాను. అది ఎక్కడ అనుకుంటున్నారా? గుంటూరులో మా ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చా. బేసిక్ గా నాకు పచ్చళ్ళు పట్టడం అస్సలు రాదు. సో మా ఆంటీని రిక్వెస్ట్ చేయడం వల్ల ఆంటీ పచ్చడి ఎలా పట్టాలో నీకు చూపిస్తాను రమ్మన్నారు. సో ఆంటీ మన రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. ఆవకాయ పచ్చడి ఎలా పట్టాలో చూపిస్తానన్నారు. ఒకసారి నాతో పాటు కూడా నా వ్యూవర్స్ అందరూ కూడా చూసే విధంగా ఈ వీడియోని షూట్ చేసి మీకోసం ప్రజెంట్ చేయబోతున్నా. వెల్కమ్ టు ఆంటీ హౌస్. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. బాగున్నారా? ఏంటి ఆంటీ ఈ రోజు ఏం చేయబోతున్నారు మా కోసం? మాగాయ చేయబోతున్నా. ఆవకాయ చేశానన్నా, ఇవాళ మాగాయ అయిపోతున్నా. యాక్చువల్ గా మాగాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి మన ఆంధ్రులు అంటే బేసిక్ గా మన ఆంధ్రులందరూ కూడా బాగా ఇష్టంగా తినేది ఆవకాయ పచ్చడి. సో ఫస్ట్ ముద్దలో ఆవకాయ లేదు ఎవరు తినారు? ఆవకాయ జలాలతో పట్టింది బాగుంటది. ఆవకాయ అంటే యాక్చువల్లీ ఇవి రెండు రకాలు ఉంటాయి కదా. రెండు రకాలు, చిన్న రసాలు, జలాలు రెండిటితో పట్టుకుంటారు. జలాలు పచ్చడి బాగుంటది ఆవకాయకి. చిన్న రసాలు బాగుంటాయి, ఎవరిష్టం వాళ్ళది. కానీ మాగా వేసుకుంటానికి చిన్న రసాలే కావాలి. మాగాయ వేసుకుని చిన్న రసాలు కావాలి. సో ఫస్ట్ మనం ఇప్పుడు చిన్న రసాలతో మాగాయ పచ్చడి ఎలా పట్టచ్చో ఆంటీ చూపిస్తున్నారు. బేసిక్ గా ఈ ముక్కల్ని ఫస్ట్ మనం మామిడికాయల్ని కొనుక్కుంటాము. సో ఎన్ని కాయలు కావాలో అన్ని కాయలు కొనుక్కున్నాక మార్కెట్ లోనే ఈ ముక్కల్ని కట్ చేసేవాళ్ళు. అంటే మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్. కొంచెం ఆంటీ వాళ్ళు పెద్ద ముక్కలే కట్ చేయించారు. సో చూడొచ్చు, కొంచెం పెద్ద ముక్కల్నే కట్ చేయించుకున్నారు. ఈ ముక్కల్లో కూడా ప్రతి ముక్కకి ఇలా జీడి వస్తుంది అనమాట. యాక్చువల్గా మీరు చూడొచ్చు, ఈ ముక్క కట్ చేయించిన తర్వాత ఇలా మధ్యలో జీడి ఉంటుంది. ఈ జీడిని తీసేయాలి, అది వేస్ట్ అనమాట. సో ఇక్కడ మధ్యలో కొంచెం జిడ్డు ఉంటుంది. సో ఆంటీతో పాటు నేను కూడా ఆంటీకి హెల్ప్ చేసేందుకు కూర్చుంటున్నాను. సో ఇలాగ నీట్గా మామిడికాయ ముక్క అంతా కూడా ఒక పొడి గుడ్డని పెట్టుకొని నీట్గా క్లీన్ చేసేయాలి. సో మీరు కూడా ఇలాగే నీట్గా ముక్కలు ఇంట్లో మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు కొనుక్కొని జలాలు లేకపోతే రసాలు మీకు ఏది అవైలబుల్గా ఉంటే అవి. సో వాటితో మాగాయ పచ్చడిని ఇలా ముక్కలు కొట్టించుకొని కూడా పట్టించుకోవచ్చు అని నాకైతే తెలీదు. సో ఇలా కూడా పట్టుకోవచ్చట. సో ఆంటీ ఇది డిఫరెంట్ స్టైల్ అని చెప్పి చూపిస్తున్నారు. మాగాయ పచ్చడికి ఇలా ముక్కల సైజులో కొట్టించి వీటిని మాగాయ పచ్చడి పట్టబోతున్నారు. సో ప్రతి ముక్కకి ఇలా జీడులు ఉంటాయి. జీడులు తీసేసి వాటిని నీట్గా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని అయితే నీట్గా తొడవాలి. సో ఆంటీకి హెల్ప్ చేసేందుకు నేను కూడా కూర్చొని ఆంటీకి హెల్ప్ చేయబోతున్నాను. సో చూడొచ్చు, ప్రతి ఆవకాయకి కూడా మధ్యలో ఉన్న జీడిని అయితే నేను తీసేస్తున్నాను. తీసేసేసి చక్కగా పొడి గుడ్డతో తుడుస్తున్నాను. యాక్చువల్గా ఆంటీ ఆవకాయ పచ్చళ్ళు పట్టడానికి చాలా ఫేమస్ అంట. నాకు ఈ విషయం లేటెస్ట్గా తెలిసింది. అందుకే నేను ఆంటీ స్పెషల్ రిక్వెస్ట్ చేసి మరీ వచ్చాను. ఆంటీ నా కోసం ప్లీజ్ ఆవకాయ పచ్చడి పట్టి పెట్టరా అండ్ మాగాయ పచ్చడి పట్టరా అని. సో ఆంటీ అడిగిందే తడవు, రామ్మ ఖచ్చితంగా నీకు నేర్పిస్తాను, ఎలా పట్టాలో చూపిస్తానని పిలిచారు. సో అందుకే ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. సో ఓవరాల్గా మీరు కూడా ఇలా ప్రాసెస్ చేసుకోండి. ఫైనల్గా ఆవకాయ పచ్చడి ఎలా చేయాలనే విధానం మొత్తం కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకోకుండా కంటిన్యూగా చూడండి. సో చూడొచ్చు, 2 మాలిన ముక్కలు అంటారు. సో దాంట్లో చిన్నుల్లిపాయలు అంటే యాక్చువల్గా చిన్నుల్లిపాయలు ఏవా అంటే ఒకసారి యాక్చువల్గా ప్రతిదీ చిన్న ఉల్లిపాయల్ని మనకి గుడ్లుగా ఒలుచుకోవాలి. సో ఇలా గుడ్లుగా ఒలుచుకోవాలి. చాలా టైం ప్రాసెస్ పడుతుంది మనకి. ఎందుకంటే మామూలుగా వెల్లుల్లిపాయలు వలవడం అంటే గోర్లు నొప్పి రావడం సరుపుతాయి. సో అందుకని దీనికి చిన్న ట్రిక్ ఫాలో అయ్యారు. దీనికి ఆయిల్, మనకి ఇంట్లో ఉండేటటువంటి ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ కి వెల్లుల్లిపాయలకి పట్టించేసి ఒక 5-10 మినిట్స్ ఎండలో పెట్టి కనుక ఒలిస్తే వెల్లుల్లిపాయలు ఈజీగా పైన ఉన్నటువంటి లేయర్ అయితే మాత్రం చాలా ఈజీగా వస్తాయి. ఈ టిప్ కూడా ఆంటీ చెప్పారు. ఆంటీ ఈ టిప్ మీరు చెప్పిందే. సో మన ఆడియన్స్ కూడా ఫాలో అవుతారు. సో చూడొచ్చు, వెల్లుల్లిపాయలు వేశారు ఇప్పుడే. సో ఇవి 4 సేర్లు మామిడికాయ ముక్కలకి వేస్తున్నారు. వెల్లుల్లిపాయలు వేశారు. మెంతు పొడి. ఆంటీ మెంతు పొడి ఎలా ప్రిపేర్ చేశారు? మెంతులు ఏపి పొడి చేసుకుని మెత్తగా వేసుకోవాలి. సో చూడొచ్చు కదా, మనం ఇంట్లో తయారు చేసినటువంటి మెంతు పిండి ఇది. మనం బేసిక్ గా బయట మార్కెట్ లో దొరికేటటువంటి మెంతు పిండి వాడతాము. సో కానీ ఆంటీ క్లియర్ గా తయారు చేసినటువంటి అంటే ఇంట్లో చక్కగా మెంతుల్ని వేపాలి. ఆంటీ మెంతులు వేపుకోవాలి. సో మెంతుల్ని వేపుకొని కొంచెం దోరగా మెంతుల్ని వేపుకొని ఆ వేపినటువంటి మెంతుల్ని పొడి చేసుకోవాలి. పొడి చేసుకొని వేశారు. ఆవు పిండి ఎంత ఆంటీ? 4 కదా,
ఒక డబ్బా వేసి కాస్త వేసుకోవాలి, గుజ్జు ఎక్కువ వస్తుంది. ఓకే, చూసారు కదా. అంటే మనకి 4 కిలోలు పట్టేటటువంటి ఆవకాయకి మనకి ఏదైతే ఉందో ఇది అర్ధ సేర, 2 గిద్దలు అంటే పావు సేర. సో 4 కిలోలు పట్టేటటువంటి ఆవకాయకి పావు కిలో ఆవు పిండి వేశారు. అలాగే పావు కిలో ఆవు పిండి వేసి కొంచెం కొంచెం మెంతి పిండి వేశారు. అంటే ఎంత మనకి ఎన్ని టేబుల్ స్పూన్స్ వస్తాయి అంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఉంటాయి, ఒక 5 టేబుల్ స్పూన్స్. అంటే స్పూన్ తో లెక్క వేసుకుంటే 5 స్పూన్లు మెంతి పిండి, పావు కిలో ఆవు పిండి వేసుకొని మనం ఇది ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఊట అంటారు కదా, ఊడుపు. సో అది ఎక్కువగా ఉండాలి అంటే ఖచ్చితంగా మనకి ఊట కోసం ఆవు పిండి, మెంతి పిండి సంపాలలో వేసుకోవాలి. సో ఇక్కడ సాల్ట్ రెడీగా చేసి ఎండబెట్టుకుని, కల్లుపుని కూడా ఎండబెట్టుకోవాలి. కల్లుప్పుని కూడా ఎండబెట్టుకోవాలి. 2 డబ్బాలు. అంటే 4 కిలోలకి కిలో ఉప్పు పడుతుంది. కిలో ఉప్పు పట్టదు, 2 డబ్బాలు అంటే అరకిలో సారీ, ఒకసారి చూడొచ్చు. అరకిలో ఉప్పు. ఎందుకంటే నాకు చెప్పాను కదా కొలతలు సరిగ్గా తెలియవని, ఆంటీ క్లియర్ గా చెప్తున్నారు. ఇది పావు సేరు డబ్బా. సో ఈ పావు సేరు డబ్బాతో 2 డబ్బాలు పోసారు. అంటే అరకిలో కల్లుప్పు, కేవలం కల్లుప్పు మాత్రమే వాడాలి పచ్చళ్ళు పట్టేటప్పుడు. నానే కొద్దీ అది ఊట మనకి గ్రేవీ మంచి కారంగా, సాల్టీగా చాలా బాగా ఉంటుంది, స్పైసీగా పచ్చడి. కల్లుప్పు కూడా మనకి బయట పోయించుకున్న కల్లుప్పు కూడా ఎండబెట్టుకోవాలి. సో ఎండబెట్టుకున్న కల్లుప్పుని మనం వాడుకోవాలి. చాలా ప్రాసెస్ అండి ఇది. ఎందుకంటే ఆవకాయ పచ్చడి మనం బేసిక్గా మార్కెట్లో కొనుక్కొని తినేస్తూ ఉంటాము, అవి అంత క్వాలిటీగా చేయరు. బట్ మన ఇంట్లో ఆంటీ కలిపే ఆవకాయ పచ్చడి అయితే మాత్రం ప్యూర్లీ చాలా క్వాలిటీగా కలుపుతున్నారు. పాళ్ళు కూడా మీకు అందుకే చెప్తున్నాను, క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఆవాలు కూడా పూర్తిగా ఎండబెట్టుకుని దొరగా వేపాలా అంటే అక్కర్లేదు. ఆవాలను ఎండబెట్టి ఆ ఎండినటువంటి ఆవాల్ని కూడా మిక్సీలో పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని మాత్రమే కలిపారు. సో కారం చూడొచ్చు మీరు, ఇది పచ్చికారం అంటే పచ్చికారం. సో పచ్చికారం కూడా ఒక అరకిలో పచ్చికారం. ఇప్పటికి 2 డబ్బాలు వేశారు. ఎన్ని డబ్బాలు వేస్తారండి? 2 డబ్బాలు, 2.5 డబ్బా. 2.5 డబ్బాలు అంటే అరకిలో మీద 3/4 సేరు వేసుకోవచ్చు మీరు. అంటే కారం ఎక్కువగా స్పైసీగా కావాలి, కారం ఎక్కువ కావాలంటే 3/4 కిలో వేసుకోవచ్చు. లేదంటే కనుక అరకిలో, అంటే మన ఇంట్లో తినే కారాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. గుంటూరు వాళ్ళు బాగా కారం తింటారు, సో కాబట్టి ఆంటీ కారం ఎక్కువ వేస్తారు. అండ్ వేరుశనగ నూనె అండ్ ఫ్రీడమ్ గ్రౌండ్ నట్ ఆయిల్ చూడొచ్చు. సో మనం వేరుశనగ నూనె గానుగులో కూడా పోయించుకొచ్చుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక మనం ఇలా ఫ్రీడమ్ మనకి గ్రౌండ్ నట్ ఆయిల్ కూడా మనం తెచ్చుకొని ప్యాకెట్లు కట్ చేసుకొని పోసుకోవచ్చు. సో ఎంత ఆయిల్ పడుతుంది అనేది నాకు కూడా తెలియదు. అంటే సుమారుగా ఈ 4 కేజీలకి కూడా ఒక కేజీన్నర ఆల్రెడీ ఒక అరకిలో ఆయిల్ ప్యాకెట్ ఇందులో పోసారు. సో ఇది కూడా కట్ చేద్దాము. చూడొచ్చు ఇందులో ఆయిల్ ఏదైతే ఉందో ఒక అరకిలో ఆయిల్ని పోసారు. సో చూడొచ్చు కేజీన్నర ఆయిల్, అంటే 4 కిలోలు కలిపేటటువంటి ఆవకాయ పచ్చడికి కేజీన్నర ఆయిల్ పడుతుంది. ఆల్రెడీ ఒక అరకిలో వేశారు, నేను ఇంకో కేజీ వేస్తున్నాను. ఆంటీ వేనా అండి, వేయమంటారా? చూడొచ్చు చక్కగా ఆవకాయ పచ్చడికి మాత్రం ఆయిల్ మెయిన్ ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుంటా ఆంటీ. అవును, ఇందులో బాగా ఊరాలా? ఈ పచ్చడి ఎన్ని రోజులు ఊరాలా అంటే? 3 రోజులు తిప్పుకోవాలి. 3 రోజుల పాటు పక్కన పెట్టేస్తారా? 3 రోజుల తర్వాత తీసి తిప్పుకోవాలి. ఉప్పు అన్నీ సరిపోయినాయి లేదో చూసుకుని, ఆయిల్ అన్నీ సరిపోయినాయి లేదో చూసుకుని, సాలిపోతే కొంచెం ఆయిల్ పోసుకొని ఉప్పు కలుపుకోవాలి. ఓకే, ముక్క కూడా చూసారు కదా, ముక్కకి ఉప్పు కారం బాగా పడుతుంది చక్కగా. గుంటూరు కారం కూడా చాలా ఫేమస్, ఎందుకంటే చాలామంది గుంటూరు కారం అనే మూవీ కూడా మనం చూసాము. అండ్ అలాగే గుంటూరు కారంతో కనుక ఆవకాయ పచ్చడి కనుక పడితే మామూలుగా ఉండదు, ఆ రుచే వేరు. సో ఆల్రెడీ ఆంటీ డబ్బా అయితే రెడీగా తీసి పెట్టి ఉంచారు. చూడొచ్చు, ఒకసారి ఉంచండి ఆంటీ, మన వ్యూవర్స్కి ఒకసారి తీసినటువంటి ఏదైతే ఉందో కలిపిన ఆవకాయ పచ్చడి ఒకసారి చూడొచ్చు.
చక్కగా కలిపిన ఆవకాయ పచ్చడి, కల్లుప్పు అన్నీ కూడా వేశారు. దీన్ని డబ్బాలోకి తీస్తున్నారు. సో నోరూరించే ఆంటీ చేసినటువంటి ఆవకాయ పచ్చడి. ఆంటీ రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. ఓ మై గాడ్, ఆంటీ చేసినటువంటి ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. నోరు ఊరిపోతుంది కదా, లొట్టలు వేసుకుంటా చక్కగా తినేయచ్చు. బేసిక్ గా ఆవకాయ పచ్చడి అంటే ఎవరికైనా చాలా ఇష్టంగా ఉంటది కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బేసిక్ ఆవకాయ పచ్చడి అంటే మాత్రం పిల్లలు కూడా ఇష్టంగా, ఈ సమ్మర్ వచ్చిందంటే మామిడికాయలు ఆవకాయ అబ్బా అండ్ లొట్టలు వేసుకొని తినాల్సిందే. సో ఆంటీ అయితే మాత్రం చాలా స్పైసీగా మంచి ఆవకాయ పచ్చడి మనకి రుచి చూపించారు. సో డిస్క్రిప్షన్లో కూడా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ పెడతాను. ఆవకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి, దాని పాలు ఏంటి, మరి ఇంకొకసారి కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, అది కూడా చూడండి. సో ఖచ్చితంగా నా ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లీలా వరల్డ్ వైజ్ న్యూస్ అంటే మీకు ప్రతి ఒక్కటి టూరిజంతో పాటు, ఇటు పచ్చడితో పాటు కుకింగ్, ప్రతి ఎవ్రీథింగ్, ఇటు పొలిటికల్, ప్రతి ఒక్కటి కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్గా అందిస్తూనే ఉంటాను. సో చూశారు కదా, ఈరోజు మా ఆంటీ చేసినటువంటి ఆవకాయ పచ్చడి, గుంటూరు ఆవకాయ పచ్చడి. సో ఫేమస్. 4 కిలోలు ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. సో దాన్ని చక్కగా డబ్బాకి కూడా తీసి పెట్టారు. మిగతా ఉన్న మామిడికాయ ముక్కలను అయితే మాత్రం మాగాయ పచ్చడి కలుపుతామన్నారు. అది కూడా మీకు ఎలా మాగాయ పచ్చడి కలుపుకోవాలో మీకు అది కూడా చెప్తాను. సో అయితే నాకు ఇది నోరు అవుతుంది. సో చాలా మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది ఆవకాయ పచ్చడి. ఆంటీ ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు మీ ఆవకాయ పచ్చడి? ఒక 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు నుంచి. మీకు ఎవరు నేర్పించారు? నేను మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. మీ మమ్మీ దగ్గర నేర్చుకున్నారు? అబ్బో, అది ఏమేం పచ్చళ్ళు నేర్చుకున్నారా ఆంటీ? టమాటా, మామిడికాయ, మాగాయ, గోంగూర, సో అన్ని రకాల పచ్చళ్ళు పట్టేసుకుంటారు ఈ సీజన్ లో? పట్టేసుకుంటాం. కారాలు, పచ్చళ్ళు. కారం కూడా బయట కొండ్రా? కారం కూడా కొనుక్కోం, సంవత్సరానికి సరిపోయి పట్టుకుంటాం. మసాలా కారం. మసాలా కారం. అబ్బో, ఆంటీ గారు మసాలా కారం కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారంట. బేసిక్ గా మనం షాప్ కి వెళ్ళి కారం ప్యాకెట్ కొనుక్కుంటాం. సో ఇంట్లోనే ప్రిపేర్ చేసినటువంటి మసాలా కారం కూడా మీకు ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో నా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.